తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపించింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదని వాదనకు పిటిషనర్ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే వేశారని, లీకేజీ కేసులో సిట్టు సమగ్రంగా దర్యాప్తు జరుపుతుందని హైకోర్టుకు ఏజీ వివరించారు. కేవలం ఇద్దరిని అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారని, ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.